ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు మన గుజరాత్, ఒరిస్సా, ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు తీసుకుంటే, తమిళనాడు తీసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఆ రోజు ముందు చూపుతో పోర్ట్లో, హార్బర్లో మేము స్టార్ట్ చేస్తాం. రామాయణం పోర్ట్ అయితే సరాసరి అయిపోతుంది. మూలపేట అయితే పనులు అప్పుడే ప్రారంభమైపోయాయి. అలాగే కృష్ణపట్నం, ఇది అలాగే మచిలీపట్నం కూడా ఏజెన్సీ అవుతున్నాయి, హార్బర్లు కూడా అవుతున్నాయి. మరి ఈ బడ్జెట్లో ఈ 25,000 కోట్లలో వాటిని అన్నింటికి మరి ఎక్కడి నుంచి మీరు ట్యాప్ చేశారు? కనీసం వాటికైనా కేటాయింపులు చెప్పినా మొత్తం ఇచ్చారు తప్ప, ఇగో వీటికి మేము ఆర్థికంగా ఆదుకోవడానికి ఇవి ఇస్తున్నామని చెప్పి అడగవలసిన బాధ్యత మీకు లేదా? మేము ప్రైవేట్ రంగం కాదు కదా, పబ్లిక్లో జరుగుతున్నవే కదా, ప్రభుత్వం కడుతున్నవే కదా. ఇప్పుడు తెచ్చుకోవాలి మనం. కనీసం అవన్నీ సార్ ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతాన్ని అందులో తెచ్చుకునే ఏర్పాటుకి మీ ప్రభుత్వం పాటుపడండి. మీ పైన కూడా మీతో కలిసి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ప్రయారిటీల్లో, మీకున్న రాజకీయ ప్రయారిటీల్లో ప్రాధాన్యతలో ఇది కూడా పెట్టుకోండి. రాష్ట్రానికి కొంత మేలైన జరుగుతుంది. ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఇవన్నీ చెప్తున్నాను కూడా వాస్తవంగా బాధతో చెప్తున్న అంశాలు ఇవి. ఎందుకంటే నేను రాత్రి చూశాను వాట్సాప్లో చంద్రబాబు నాయుడు గారు ఓ 2 మాటల స్పీచ్. ఏదో ఆయన వచ్చి ఎక్కడికో వెళ్తూ నేను ఫంక్షన్ పంచే కార్యక్రమం అనుకుంటాను, బహుశా పెన్షన్ పంచే కార్యక్రమంలో వెళ్తాం. ఆయన ఏం చెప్పారు అన్న, ఎన్నికల ముందు నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను అనుభవం ఉన్న నాయకుడిని కాబట్టి ఇగో ఈ 6 సూపర్ సిక్స్ ఇస్తున్నాను. డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాను. నిన్ను అడిగితే ఏమంటున్నారు, డబ్బు సంపాదించండి, ఒకవేళ నీకు ఏదైనా చిట్కా తెలిస్తే వచ్చిన చెవులో చెప్పని ఎవరో కార్యకర్త, ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రజానికం అంటే అతను వచ్చి చెవులో చెప్పంటున్నాడు. ఆయన ధర్మం ఇది ఏమనుకోవాలి? మరి 1,19,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మళ్ళీ వాళ్ళకు 6,000 కోట్లు మళ్ళీ ఇవాళ అప్పు తీసుకునే నేపథ్యంలో ఏమైంది? ఏమనంటే ఓ 10 లక్షలు 20 లక్షలు అబద్ధాలు సత్యదూరమైన మాటలు చెప్పుకోవడం తప్ప వాస్తవం లేదే. ఆలోచన చేయాలి. బై అండ్ లార్జ్గా ఇవాళ మనకి జీవనాధారమైన పోలవరాన్ని ఎత్తు తగ్గించడం అనేది బడ్జెట్లో ప్రసంగంలో మరి వాళ్ళు నోటీస్ చేయడం అనేది చాలా అభ్యంతరకరం. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. నాకైతే నేనైతే వెళ్ళే పత్రిక మీ సోదరులు వెళ్ళి ఉంటారు. నో నథింగ్, ఇది ప్రైవేటిజం జరిగేది సమస్య లేదు. ఇది మా ఎన్డీఏ మాట, ఇది మా ప్రధానమంత్రి గారి మాట, మా ప్రభుత్వం మాట అని ముఖ్యమంత్రి చెప్పాడు. చెప్పండి నోడుతోంది. దానికి కావాల్సిన కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పారు. చెప్పండి. నిన్న బడ్జెట్లో ఆ మాటని పెట్టచ్చు కదా. ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అపోహలను తొలగించడానికి నాకు సమస్య లేదు, దానికి కావాల్సిన అన్ని సహాయాలు చేస్తున్నాము, అందులో భాగంగా ఇది ఇస్తున్నామని అనే మాటను చెప్పారా? చెప్పండి. చెప్పచ్చు కదా. ఏంటి మెప్పెట్టు?
ఇది రాజకీయమైన ప్రెస్ మీట్ కాదు ఇది.